శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి రాశి అందే శనిగ్రహ సంచారం ఈ రాశి వారిని ఉంటే సంపూర్ణమైనటువంటి అభివృద్ధి, లేని పక్షంలో పూర్తిగా డౌన్ఫాల్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే నిరంతరం ఒక క్రమశిక్షణతో నిజాయితీగా ఇతరుల మీద ఆధారపడకుండా వారి పనులు వాళ్ళే చేసుకుంటూ ఉన్న వాళ్ళకి, క్రమశిక్షణతో ఉన్నవారికి, ఎటువంటి బలహీనతలు లేని వాళ్ళు జీవితంలో స్థిరపడడం, పైకి రావడం జరుగుతుంటుంది. వారికి కొత్త కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతుంటుంది. ఏదైనా ఈ ఏలినాటి శని, అందులో జన్మశని వచ్చినప్పుడు జాతకుడు తన యొక్క భవిష్యత్తుని తన చేతిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కష్టపడి జీవితంలో పైకి తీసుకెళ్తాడో, లేదంటే ఈ బలహీనతలు, బద్ధకం, ఈ పోస్ట్పోన్మెంటు, ఇటువంటి మైనస్లతో, చెడు అలవాట్లతో జీవితాన్ని నాశనం చేసుకుంటాడో అది జాతకుడు చేతిలో సంపూర్ణంగా ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో ఇతరులు మంచి చెప్పినా కూడా వారిని లెక్క చేయకపోవడం, తిరిగి వారిని దూషించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం మరి ఈ రాశి వారికి 12వ స్థానంలోకి 4 గ్రహాలు సంచరించడం మొదలెట్ట. అంటే జాతకుడు యొక్క బాధ్యతల్ని గుర్తు చేస్తున్నాయన్నమాట. ఎంతసేపు తన కోసం చూసుకొని వచ్చింది ఖర్చు పెట్టుకుంటే కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, అవి ఇప్పుడు జాతకుడిని ఇబ్బంది పెట్టడం మొదలెట్టాయి. అందులో ప్రధానంగా రవి మరి ఈ పక్షంలోనే, ప్రారంభంలోనే రావడం జరిగింది. ఇంకా నెల రోజుల పాటు ఇదే వ్యయస్థానంలో రవి ఉండడం వల్ల కొన్ని బాధ్యతలు, ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు వగైరా చెల్లించడం, అలాగే ఆరోగ్యపరంగా తండ్రి గారికో, తల్లి గారికో, కుటుంబ సభ్యులకో అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్ చుట్టూ తిరగడం, వైద్యుల్ని సంప్రదించడం, వారికి ఏదో విధంగా సేవ చేసి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు తృతీయ అష్టమాధిపతిగా వ్యయస్థానంలో రావడం వల్ల గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవడం, అంటే ఎవరికైనా ధనం అప్పు తెచ్చి అది అప్పు తీర్చవలసి రావడం, ఏదో ప్రామిస్ చేస్తే అది తీర్చడం జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఈ శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నప్పుడు కొన్ని కొత్త పరిచయాలు, కొత్త అనుభవాలు రావడం జరుగుతుంటుంది. ఎవరినో ఒకరిని చేరదీసి వారి కోసం జీవితం గడపడం, వారే జీవితంగా గడపడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏదన్నా ఎవరితో ఒకరిని కొత్త వారితో పరిచయం ఏర్పరచుకొని ఏదో విహారయాత్రకో ఎక్కడికో వెళ్ళి లైఫ్ని ఎంజాయ్ చేయడం కూడా జరుగుతుంటుంది. ఏదైనా కొత్త కొత్త అనుభవాలు జాతకుడు కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది ఈ స్థిరాస్తి కొనుక్కోవడం, గృహంలో అందంగా అలంకరించడం, వాహనం లాంటిది కొనుక్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల విద్యార్థులు చదువు కొరకు ధనాన్ని వెచ్చించడం, అంటే పిల్లల చదువు కొరకు, భార్య కొరకు ఏదన్నా ఎక్కువ ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ఉన్న నిల్వలు ఖర్చు అయిపోవడం వల్ల కొత్తగా మరి అటు అప్పు దొరకదు, ఇటు బాధ్యతలు చేయకపోవడం వల్ల కొంత మాట పడడం జాతకుడు మానసికంగా కృంగడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇది అందరికీ ఇలాగ ఉంటుందంటే కాదు. ఈ ఏలినాటి శని విద్యార్థి దశలో ఫస్ట్ టైం ఎవరికైతే 20 సంవత్సరాలు బాల్యంలో అది వస్తుందో వాళ్ళు విద్య సంబంధించిన విషయాల్లో అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఏదైనా చిన్న చిన్న చిల్లర బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇంట్లోంచి పారిపోతూ ఉంటారు. అలాగే సెకండ్ టైం కొంతమందికి వస్తూ ఉంటుంది. మిడిల్ ఏజ్లో వచ్చిన వాళ్ళకి 45, 40, 35 వచ్చిన వాళ్ళు కొద్దిగా వాళ్ళకి ఆదాయం మీద, ఉద్యోగం మీద, పిల్లలు ఉంటే వాళ్ళని చదివించలేకపోవడం, ఈ వివాహం సరిగ్గా సమయానికి జరగకపోవడం, ఇలాంటి చికాకులన్నీ మిడిల్ సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి జరుగుతుంటుంది. ఇక థర్డ్ టైం వచ్చిన వాళ్ళకి అది కొద్దిగా ఓల్డ్ ఏజ్లో రావడం వల్ల బెడ్ రెడ్ అవ్వడం, ఏదో యాక్సిడెంట్లు జరగడం, పిల్లల్ని సరిగ్గా పెంచలేక వాళ్ళకి ఉద్యోగాల్లాగా ఇబ్బంది పడడం, వీళ్ళు వ్యక్తిగతంగా అంత వయసులో కూడా ఇతరుల దగ్గర ఉద్యోగం చేయడం కానీ, ఇతరుల మీద ఆధారపడడం కానీ, ఇతరులకు బర్డెన్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సాధారణంగా 4వసారి ఎవరికి రాదు. ఇది ఏదైనా ఏ టైంలో ఏది వచ్చినా కూడా జాతకుడు అతని యొక్క క్రమశిక్షణ మీద, అతను నిజాయితీ మీద, అలాగే ఎటువంటి బలహీనతలకి లొంగకుండా ఫస్ట్ నుంచి లైఫ్ ఉంటే ప్రతి ఏలినాటి శనికి జాతకుడి యొక్క ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది ఏలినాటి శనిలోనే
కొత్త కొత్త ఇల్లు కడుతూ ఉంటారు, కొత్త ఉద్యోగాలు వస్తుంటాయి, కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తుంటారు. ఈ విధంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటారు, పూర్తిగా పతనం చెంది చివరికి ఎక్కడో ఇక్కడ ఇతరుల మీద ఆధారపడి ఏ అనాథ శరణాలయంలోనో జీవితం ఎండ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి బట్ ఏదైనా మీనరాశి వారు చాలా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నవారు. అంటే గురువు దానికి అధిపతి అవటం వల్ల కంప్లీట్గా చాలా విజ్ఞానులై ఉంటారు. అలాగే శుక్రుడు అక్కడ ఉచ్చస్థితి పొందడం వలన ఆర్థిక పరంగా చిన్నప్పటి నుంచి ఎటువంటి లోటు లేకపోవడం వల్ల ఈ విధంగా కొంత దారి తప్పడం కానీ, చిన్నతనంలో తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకుపోవడం వల్ల కూడా ఇటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. బట్ ఏదేమైనా మీనరాశిలో జన్మించడం అన్నది ఈ పూర్వజన్మ సుకృతం. దాన్ని సవ్యంగా ముందుకు తీసుకెళ్తే 100% సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అయితే మీనరాశి వారు ఒక బలహీనతకు, ఒక వ్యసనానికో లోనవుతే దాని నుంచి బయటపడడం అన్నది జీవితాంతం కూడా కష్టం అవుతుంది. కాబట్టి ముందుగానే దాన్ని వదిలివేయడం మంచిది తప్ప ఏదో సరదా కొన్నాళ్ళు చూద్దాంలే అని అలవాటు చేసుకుంటే అది మీ యొక్క జీవితం అంతాన్ని చూడడం జరుగుతుంది. ఎవరికైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో వ్యాపారం చాలా బాగా జరిగి సడన్గా ఆగిపోయి రొటేషన్ ఆగిపోయినా, గృహంలో ముఖ్యంగా ఇంట్లో వివాహాలు జరగకుండా, మరి మగపిల్లలు సరైనటువంటి సెటిల్మెంట్ లేకుండా ఆ కుటుంబం అశాంతితో ఉన్నప్పుడు, మొత్తం మీద ఆర్థికపరమైన సమస్యల సాల్వేషన్కి, వ్యాపారంలో అభివృద్ధికి, అలాగే శుభకార్యాలు తొందరగా జరగడానికి ఒక గొప్ప పరిహారం అన్నది చెప్పడం జరిగింది. అది శాస్త్ర గ్రంథాల్లో పెద్దలు చెప్పడం వల్ల అనుభవజ్ఞులంటి సలహా మేరకే ఈ యొక్క ప్రయోగం మీకు చెప్పడం జరుగుతుంది. దీన్ని ప్రాక్టికల్గా అమలు చేయడం వల్ల కూడా చాలామంది చాలా తొందరగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా అందరూ కూడా ఈ పటిక అన్నది బయట కట్టడం కానీ, ఇంట్లో పెట్టుకోవడం కానీ, పటికని పూజించడం కానీ జరుగుతుంది. అంటే దాన్ని ఇంగ్లీష్లో లైమ్ అంటారు. అది వాటర్ ప్యూరిఫికేషన్ కోసం గతంలో వాటర్లో కలుపుతుండేవారు. ఇప్పుడు విరివిగా అన్ని పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఇది ప్రధానంగా పటిక. అంటే పటిక అన్నది అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఏ రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నా దాన్ని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ సమయంలో మీరు పటికని ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక 300 గ్రాములు, ఎక్కువైనా తక్కువైనా పర్లేదు, ఒక 3 ఈ పటిక ముక్కలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎరుపు క్లాత్, ఆకుపచ్చ రంగు క్లాత్, పసుపు రంగు క్లాత్, అంటే 3 రంగులు విడివిడిగా ఒక పాకెట్ సైజు, హ్యాండ్ కర్చీఫ్ సైజులో ఉంటే సరిపోతుంది. అవి ఖచ్చితంగా కొత్తవి మాత్రమే అయి ఉండాలి. ఈ ఎరుపు రంగు క్లాత్లో ఈ 300 గ్రాములు ఎక్కువ తక్కువైనా పర్లేదు, ఒకే ముక్క పటిక వేయవలసి ఉంటుంది. దాంట్లో ఒక రాగి కాయిన్, డాలర్ కానీ రాగి కాయిన్ కానీ వేసి దాన్ని ఒక మూటగా ఎరుపు రంగు దారంతో కట్టవలసి ఉంటుంది. అలాగే పసుపు రంగు క్లాత్లో, ఈ జీవబ్రహ్మాల సైజు పసుపు రంగు క్లాత్లో ఈ పటిక ముక్క, ఒక దుంప పసుపు అని ఉంటుంది, అటువంటి పసుపు కొమ్మ ఒకటి వేసి పసుపు రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. ఇక ఆకుపచ్చ రంగు క్లాత్లో ఈ పట్టిక, అలాగే సిల్వర్ కాయిన్, తక్కువైనా ఎక్కువైనా కాయిన్ అయినా పర్లేదు, సిల్వర్ అయినా పర్లేదు, అందులో వేసి ఆకుపచ్చ రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. దాని తర్వాత ఈ 3 కలిపి ఒక తాడుతో శుభ్రంగా కట్టి, అది వ్యాపార సంస్థ అయితే వ్యాపార సంస్థ బయట, అంటే గుమ్మం, అంటే ఎవరైతే ఖాతాదారులు వస్తూ పోతూ ఉంటారో దానిపైన కట్టవలసి ఉంటుంది. అదే ఇంట్లో అయితే గుమ్మం పైన, అంటే గుమ్మం కింద మనం నడిస్తే పైన ఈ మూట ఉండే విధంగా మీరు అరేంజ్ చేసుకుని, కట్టే ముందు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఏ సాధనతారో, క్షేమతారో, లేదంటే ఏ బుధవారం ఆదివారం చక్కగా ఎవరికన్నా పెద్దవారితో కానీ, మీకు సర్వెంట్ ఉంటే వాళ్ళతో కానీ పైన కట్టించి వాళ్ళకి ఎంతో కొంత దక్షిణగానో బహుమతిగానో ఇవ్వాల్సి ఉంటుంది. కట్టిన ముందు మాత్రం ఒకసారి సాంబ్రాణి పొగ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా తొందరగా మరి తిరిగి మీ వ్యాపారం పుంజుకోవడం, ఆగిపోయినటువంటి మీ అభివృద్ధి, శుభకార్యాలు ఏదో ఒకటి కంప్లీట్గా కొంత మూమెంట్ మాత్రం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. న్యాయసమ్మతంగా ఉండవలసినటువంటి ఏ కోరికైనా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది కొత్తగా అన్నది కాదు, గతంలో ఉండేది. రాను రాను అది కొంతగా తగ్గించి కేవలం ఎరుపు రంగులో మాత్రమే ఈ పట్టిక అన్నది కట్టడం జరుగుతూ ఉంటుంది.
ఇంకా దీనికి కొంతమంది ఈ నల్ల జీడిపక్కలు అవి కూడా కట్టొచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ చిన్నపాటి రెమెడీ ప్రస్తుతం సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ప్రయత్నం చూడండి, పెద్ద నష్టమే ఉంటుంది. కంప్లీట్గా మీకు కొన్ని కొత్త మార్పులు తప్పకుండా రావడం జరుగుతుంది. స్వస్తి.